అస్సలాముఅలైకుం. ఆలు ఫ్రై అండి. పచ్చి ఆలు ఎలా చేయాలో చెప్తాను. ఆలు ఫ్రై చేయడానికండి పచ్చిది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా ఫ్రై చేయాలో చెప్తాను. గ్యాస్ ఆన్ చేసుకున్నాండి. కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను. కూరకు సరిపోయేంత ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. తాలింపు వేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు గింజలు ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న బంగాళదుంపలండి ఇవి ముక్కలు వేసుకుంటున్నాను. బంగాళదుంప ఆలు బాగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. పసుపు, కరివేపాకండి. ఇప్పుడు 2 చిన్నుల్లిపాయలు దంచి వేసుకోవాలండి. బాగా ఇది ఫ్రై అయ్యాక వాసన బాగా వచ్చిందండి. ఆయిల్ ఫ్రై అయితే ఆలు ఫ్రై అయ్యేటప్పుడు కడాయికి బాగా అతుక్కుపోకుండా ఉండాలండి. ఎక్కువ ఆయిల్ వేసి కొంచెం బాగా గట్టిగా స్పూన్తో ఇట్లా కలపాలండి. ఎక్కువసారి కూడా కలిపినా గుజ్జుగా అయిపోయింది. కొంచెం బాగా ఫ్రై అయ్యాకనే కలపండి. ఆలు ఫ్రైతో పాటు అన్నంలో ఇంకా ఏం కావాలంటే ఇవాళ పాలకూర, పెరుగు తోటకూర వేసి పప్పు చేశానండి. చాలా టేస్టీగా ఉండిద్ది. ఆలు ఫ్రైలో పప్పు, టమాటా పప్పు కూడా టేస్ట్ ఉండిద్ది. ఆలు ఫ్రైలో ఇవి ఉంటేనే టేస్ట్ ఎక్కువ ఉండిద్దని అన్నం కూడా చాలా టేస్ట్గా తినొచ్చు. ఎక్కువ తినొచ్చండి ఇట్లా చేసుకుంటే. ఎండకి పిల్లలు అన్నం తినారండి. ఇట్లా పప్పు చేసుకుని వాళ్ళకి ఇష్టమైన కూరలు చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఆలు బాగా ఫ్రై అయిపోయి బ్రౌన్ కలర్ వచ్చిందండి. కారం వేసుకుంటున్నాను. కారం వేసి ఒక 10 నిమిషాల తర్వాత రెడీ అయిపోయిందండి. టేస్టీ ఆలు, చాలా టేస్టీ ఆలు అండి. మా ఛానల్